మన బాధ్యత ఏంటో తెలుసా? ఇప్పుడు చివరి వరకు ఆయనలో మనం ఏం చేయాలి? నిలవబడి ఉండాలి. పడిపోకూడదు, చీటికి మాటికి పడిపోకూడదు, చిన్న శోధన వచ్చేసరికి పడిపోకూడదు, చిన్న బలహీనత వచ్చేసరికి విశ్వాసం సడలిపోకూడదు, ఏదైనా రోగం వచ్చేసరికి కొంతమంది ఊరికనే అవిశ్వాసపు మాటలు పలుకుతూ ఉంటారు. లోకంలో ఎంతమంది లేరు, నాకే రావాలా అంటూ ఉంటారు చాలా విడ్డూరంగా. అంటే లోకంలో ఎంతమందికి వచ్చినా పర్వాలేదన్నమాట, వీళ్ళకి మాత్రం రాకూడదు, నాకే రావాలా, నా పిల్లలకే రావాలా అంటూ ఉంటారు. కానీ దేవుడు ఎందుకు మనకు అది అనుమతించారో మనం గుర్తించుకోవాలి. ఒక శోధన, ఒక శ్రమ వెనుక దేవుని ఆశీర్వాదాలు దాగి ఉంటాయి. విశ్వాసుల జీవితంలో నేను చెప్తా ఉన్నాను, మనం ఆయన భక్తులుగా జీవిస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ దాని వెనకాల గొప్ప ఆశీర్వాదం మనకు దాగి ఉంటుంది. ఆమేన్. దేవుని విషయానికి వచ్చేసరికి దేన్నైనా సరే నేను పాజిటివ్గానే తీసుకుంటాను, అస్సలు నెగిటివ్గా తీసుకోను. అలాగే ఆలోచించుకుంటాను నేను. ఇద్దరు తల్లిదండ్రులు ఒకేసారి దేవుడు తీసేసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడబ్బా? ఎందుకు ఇంత గొప్ప శ్రమ మాకు కలుగు చేశాడు, ఇంత బాధ మాకు కలుగు చేశాడు అని నేను ఆలోచిస్తూ ఉంటుంటే దేవుడు నాకు ఒక తలంపు పుట్టించాడు. ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చినా ఇంకా అమ్మా నాన్న అంట మీరు ఉంటారా? మీ అంతటా మీరు సేవ చేయరా? మీ అంతటా మీరు నా రాజ్యాన్ని కట్టరా? మిమ్ములను కూడా వాడుకొనుట కొరకే ఈరోజు ఈ పరిస్థితి మీకు ఇచ్చానన్నాడు. దేవునికి స్తోత్రం. నేను అలా ఆలోచన చేసుకున్నాను అన్నమాట. దేవుడు అందుకనే మాకు ఇలాగా ఈ పరిస్థితి అనుమతించుంటాడు. పక్షిరాజు అంటే ఏం చేస్తుంది? తన గూడు రేపి అప్పటి వరకు గూట్లో చక్కగా దాని రెక్కలు వేసి మెత్తగా ఉంచుతుంది. కానీ ఒక టైం వచ్చేసరికి తీసుకెళ్ళి పైకంట తీసుకెళ్ళి వదిలేస్తుందంట సడన్గా. అలా వదిలేసినంత మాత్రం దానికి ప్రేమ లేదనా? పిల్లలంటే కాదు కాదు. ఎందుకు వదులుతుందంటే వాటంతట అవి ఎగరడం నేర్చుకోవడం కోసం. సాధారణంగా వదిలేసినప్పుడు ఏ పక్షి అయినా సరే ఏం చేస్తారు? ఎగరడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఎగరడానికి దాని శక్తి చాలకపోతేనంట ఆ తల్లి పక్షి రైన దిగి వచ్చేసి రెక్కలు చాపి కింద పడిపోకుండా అడ్డుకుంటుంది. అలాగని ఒకసారి వదిలేదు, మళ్ళా తీసుకెళ్ళిపోతుంది పైకి, మళ్ళా వదులుతుంది. అలా ప్రాక్టీస్ చేస్తుందంట ఎగరడం. దేవుడు మమ్మల్ని కూడా అలా సడన్గా వదిలేశాడు, పైకి తీసుకెళ్ళి వదిలేశారనమాట. ఇప్పుడు మీరు ఎగరండి మీ అంతటి మీరు అన్నాడు దేవుడు. మేమైతే ఎగరడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుని చేతిలో ఆయన పాత్రలుగా వాడబడడానికి సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకున్నాం. నేనైతే ఒకటే తీర్మానం, నాన్నగారు ఎలాగైతే ఆఖరి శ్వాస వరకు దేవుని కొరకు కష్టపడ్డారో నా శ్వాస విడిచే వరకు కూడా అదే భారంతో దేవుని కొరకు పని చేయాలి అని నేను తీర్మానం చేసుకున్నాను. ఆమేన్. దేవుడు కొన్నిసార్లు శ్రమలు మనకు అనుమతించినప్పుడు అవిశ్వాసులుగా మాట్లాడకూడదు. దాని వెనకాల గొప్ప ఆశీర్వాదం దాగి ఉంటుందని మనము గమనించాలి. నా తల్లిదండ్రులను తీసుకుని వెళ్ళడం విషయంలో కూడా ఆయన ఆశీర్వాదం నా మీద ఉందేమో అని నేను ఆలోచించుకున్నాను. అంతేగాని దేవుని ఏమాత్రం కూడా నేను తోలనాడలేదు. నాకెందుకు ఈ స్థితి ఇచ్చావని నేను అనలేదు. హల్లెలూయా. దాని వెనకాల దేవుని ఉద్దేశం ఏదో గొప్పదై ఉంటుంది అనే నేను నా మనసులో ఆలోచన చేసుకుని దేవుడిని మహిమపరిచాను. ఎప్పుడు ప్రతిదీ కూడా మనం అలా ఆలోచించుకోవాలి. శ్రమ వచ్చిందంటే, కష్టం వచ్చిందంటే ఎందుకు వచ్చింది? దాని వెనకాల ఏదో కృప దాచించాడు దేవుడు నాకు అని అనుకుని ఆ శ్రమలో ఇంకా దేవుడిని మహిమపరచాలి. అలా నువ్వు చేయగలుగుతున్నప్పుడే ఆయనలో నువ్వు నిలిచి ఉన్నట్టు. ప్రతి చిన్నదానికి కంగారు పడిపోతా ఉన్నట్టయితే ఇక నువ్వు ఆయనలో స్థిరంగా లేవని అర్థం అన్నమాట. ఈరోజు మన బాధ్యత ఏంటో తెలుసా? అంటు కట్టబడినటువంటి మనము స్థిరంగా నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే ఏం జరుగుతుంది? నేను త్వరగా ముందుకు వెళ్తాను. నిలిచి ఉంటే ఏం జరుగుతుంది? అదే అధ్యాయంలో మనము చూస్తే 4-5 వచనాలు. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఎలా ఫలిస్తాడంట? బహుగా ఫలిస్తాడంట. ఆమేన్. ఆయనలో నిలిచి ఉన్నప్పుడు దేవుడు కూడా మనలో నిలిచి ఉంటాడు. మనం ఆయనలో ఉన్నప్పుడు
ఆయన మనలో ఉంటాడు. ఆయనలో మనలో ఆయన ఉన్నప్పుడు ఏం జరుగుతుందంట? ఫలిస్తామంట. తూతూ మంత్రంగా ఫలించం. ఎలా ఫలిస్తామంట? బహుగా ఫలిస్తాం. ఆమేన్. ఆ ఫలించుటలో అది శారీరక ఆశీర్వాదంగాను మనం చెప్పుకోవచ్చు, ఆత్మీయ ఆశీర్వాదంగా కూడా మనం చెప్పుకోవచ్చు. శారీరకంగాను ఇహలోక సంబంధంగాను మనము ఫలిస్తాము, ఆత్మ సంబంధంగా కూడా మనము ఫలిస్తాం. ఆమేన్. ఆయనలో నిలిచి ఉండుట వలన ఏం చేస్తాం? మనము ఫలిస్తాం. ఆయన అంటున్నాడు కదా, ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తీగ తనంతట దాన్నే ఫలించదు. తీగ కోపం వచ్చి నేను నీతో ఉండను, నా బతుకేదో నేను బతుకుతాను, కష్టమాని నీతో అంటుకట్టుబడి ఏముంటాను, నీలోంచి సారం ఏం తీసుకుంటాను నేనని తీగే ద్రాక్షావల్లి నుంచి వేరైపోయింది అనుకోండి, అది ఎప్పటికైనా ఫలిస్తుందా? కొన్ని రోజులు పచ్చగానే ఉంటుంది, కొన్ని రోజులు బాగానే ఉంటుంది. చూసిన వారందరూ అనుకుంటారు ఇది బాగానే ఉంది, పచ్చగానే ఉంది అనుకుంటారు. కానీ మెల్లిమెల్లిగా ఎండిపోవటం ప్రారంభిస్తుంది, మెల్లిమెల్లిగా దానిలో జీవం తగ్గిపోవడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఒకానొక రోజుకి అది పూర్తిగా ఎండిపోతుంది. ఫలించడం సారి కదా, మొత్తానికే ఎండిపోతుంది. ఎండిపోయిన దాన్ని ఏం చేస్తారు? ఎండిపోయిన పుల్లల్ని ఏం చేస్తారు? అగ్ని వేసి తగలబెడతారు, లేకపోతే చక్కగా తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టుకుని మంట పెట్టుకుంటాం. చివరికి అది ఏమవుతుంది? బూడిదవుతుంది. ఆ మాట కూడా అక్కడే ఉంది, కింద 6వ వచనంలో అనుకుంటాం. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. చివరికి వేరైపోయిన తీగ పరిస్థితి ఏంటి? బూడిద మిగులుతుంది, అంతే అన్నమాట. కనుక మనము బహుగా ఫలించాలి అనంటే, ఇహలోక సంబంధంగాను ఆశీర్వదించబడాలన్నా, ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ఆశీర్వదించి ఎదగాలి అన్నా ద్రాక్షావళి అయిన తీగతో ఖచ్చితంగా అంటుకట్టబడి ఉండాలి. ఆమేన్. వేరైతే మాత్రము ఫలింపు అనేది ఆ జీవితంలో ఉండదు. ఇక రెండవదిగా చూస్తే నిలిచి ఉంటే ఏం జరుగుతుంది? కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. హల్లెలూయా. ఆయన యందు నిలిచియుండుడి. ఎందుకు నిలిచి ఉండమంటున్నాడు? ఆయన రాకడ వచ్చినప్పుడు మీరు ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యంగా ఆయన ఎదుట నిలబడాలి అనంటే, యేసయ్య వచ్చినప్పుడు ధైర్యంగా ఆయన ఎదుర్కోవాలి అనంటే, ధైర్యంగా ఆయన ముందుకు వెళ్ళి ఆయన దగ్గర నిలబడాలి అనంటే ఇప్పుడు మనం ఆయనలో నిలిచి ఉండాలి. లేకపోతే ఆ రోజున మనం ఆయన ఎదుట సిగ్గుపరచబడతాం, అవమానపరచబడతాం, అందరి ఎదుట మనము తలదించుకుని నిలబడవలసిన పరిస్థితి వస్తుంది. అందుకనే ఆయనలో నిలిచి ఉండమంటున్నాడు. దేవుని రాకడలో ఎత్తబడాలంటే, ఆయన ఎదుట ధైర్యంగా మనం నిలబడాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయనలో నిలిచి ఉండాలి. 2 చేతుల పైకి గట్టిగా స్తోత్రములు చెప్పండి. ఆయన రాకడ యందు సిగ్గుపడక ఉండునట్లుగా, ధైర్యంగా ఉండునట్లుగా నిలిచి ఉండాలి. తప్పు చేసిన వాళ్ళు నిజంగా తలదించుకుని ఉంటారు, అవునా కదా? తప్పు లేని వాళ్ళు ధైర్యంగా తల ఎత్తి ముఖం వైపు సూటిగా చూసి మాట్లాడుతూ ఉంటారు. తప్పు చేసిన వారు ఖచ్చితంగా వాళ్ళని చూపులు నేల మీదే ఉంటాయి. దానిని బట్టే మనం చెప్పేయచ్చు, ఇక్కడ వాళ్ళు ఏదో తప్పు ఉంది, లేకపోతే ఏదో అబద్ధం ఆడుతున్నారు అని మనం గ్రహించేయచ్చు. మరి దేవుని ఎదుటకు వెళ్ళినప్పుడు కూడా ఆయన ముఖంలో కళ్ళు పెట్టి ధైర్యంగా చూడాలంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? పాపం చేస్తూ జీవించామనుకోండి, ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు సిగ్గుపడతాం. అసలు ఆయన ముఖకాంతిలోనికి వెళ్ళేసరికి మన రహస్య పాపాలన్నీ బయటపడిపోతాయి కదా. ఇంకా ధైర్యంగా ఆయన ముఖం వైపు ఏం చూడగలం? హల్లెలూయా. కానీ చూడాలి అంటే మనం ఆయనలో నిలిచి ఉండాలి. ఆమేన్. నిలిచి ఉంటే మనము బహుగా ఫలిస్తాం. నిలిచి ఉంటే ఆయన రాకడలో మనము సిగ్గుపడక ధైర్యంగా తల ఎత్తుకుని ఆయన ముఖం వైపు మనము చూడగలం. కనుక ఈరోజు నేను మీకు చెప్తున్నాను,
ద్రాక్షావల్లి ఆయనైతే తీగెలము మనము. ఆయన తీగెలుగా ఉండే అర్హత మనకు లేదు, కానీ దేవుడు మనలను ప్రేమించి ఆయన గాయపరచబడి, కోయబడి, కొట్టబడి, నలగగొట్టబడి ఆయనతో మనల్ని అంటుకట్టుకోవడానికి దేవుడు ఇష్టపడి ఆయన తీగెలుగా ఉండే భాగ్యం మనకిచ్చాడు. ఆమేన్. ఇదెంతో గొప్ప భాగ్యం. అయితే అంత గొప్ప భాగ్యం పొందుకున్నటువంటి మన బాధ్యత ఏంటో తెలుసా? మనము చివరి వరకు ఆయనలో నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే ఫలిస్తా, నిలిచి ఉంటే సిగ్గుపడక ధైర్యంగా ఆయన ఎదుట ఆయన రాకడలో తల ఎత్తుకుని నిలవబడతాం. ఆమేన్. అయితే ఈ విషయాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళాలని నా ఆశ. ద్రాక్షావల్లి అని అంటే క్రీస్తు అని నేను మీకు చెప్పాను. అక్కడ స్పష్టంగా వాక్యం చెప్తుంది, యేసయ్యే చెప్తున్నాను, నేను నిజమైన ద్రాక్షావల్లిని అని. అయితే ఈరోజు నేను మీకు చెప్తున్నాను, ఆ ద్రాక్షావల్లిని ఇక్కడ ఒక సంఘముతో నేను పోలుస్తున్నాను. మన యొక్క రక్షణ ద్వారం సంఘముతో నేను పోలుస్తున్నాను. ఈ ద్రాక్షావల్లి ఎవరు అనంటే రక్షణ ద్వారం సంఘం. ఇది ఎక్కడెక్కడో ఉన్నటువంటి మనలను, ఏ ఏ గ్రామాల్లోనో మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి మనలను ఏం చేశాడు దేవుడు? తన దాసుని ద్వారా ఈ సంఘానికి మనల్ని ఏం చేశాడు? అంటుకట్టాడు. ఆమేన్ చెప్పండి. మీరందరూ ఇక్కడ గ్రామాల వారేనా? కాదు కదా, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, చుట్టుపక్కల గ్రామాల నుంచి. కానీ మీరు ఎక్కడో వారైనా సరే దేవుడు మిమ్ములను ఈ సంఘముతో అంటుకట్టాడు. రక్షణ ద్వారం అనే ద్రాక్ష తీగతో మిమ్ములను అంటుకట్టాడు. ఈ ద్రాక్షావల్లితో, ఈ సంఘముతో అంటుకట్టబడినటువంటి మనము మన జీవిత కాలము అంతం వరకు కూడా ఈ సంఘములోనే నిలిచి ఉండాలి. ఎప్పటి వరకు నిలిచి ఉండాలి? చివరి వరకు కూడా సంఘాన్ని మనం అంటు పెట్టుకుని ఉండాలి. చివరి వరకు కూడా సంఘములో మనము నిలిచి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అయితే కొంతమంది కప్ప క్రైస్తవులు ఉంటారు. ఏ క్రైస్తవులు అండి? కప్ప క్రైస్తవులు. కప్ప ఎలాగో దూకుతుంది, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి దూకుతుంది. కప్ప గంతులు వేస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఏం పేరు పెట్టారంటే కప్ప క్రైస్తవులు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడో గంతు, అక్కడో గంతు అన్నట్టుగా కాసేపు ఈ సంఘంలో, కాసేపు ఆ సంఘంలో, అక్కడ నచ్చకపోతే ఇంకొక సంఘంలో, అలా కప్పలాగా గెంతుకుంటూ వెళతా ఉంటారు. ఒక్క చోట కూడా వాళ్ళు స్థిరంగా ఉండరు. అందుకే వాళ్ళకి కప్ప క్రైస్తవులు అని పెట్టారు. అయితే మనం అలా కప్ప క్రైస్తవులాగా ఉండకూడదు. ఒక సంఘానికి అంటుకట్టబడినటువంటి మనము చివరి వరకు కూడా అదే సంఘానికి అంటుకట్టబడి ఉండాలి. అదే సంఘంలో మనము నిలిచి ఉండాలి. అప్పుడే మనము బహుగా ఫలిస్తాం. మామిడికాయ చెట్టు కొమ్మను తీసుకుని వెళ్ళి ఆ దానిమ్మకాయ చెట్టుకో లేక ఏ బత్తాయికాయ చెట్టుకో అంటుకట్టామనుకోండి, ఏం జరుగుతుంది? అది ఒకవేళ అంటుకట్టవచ్చు, అతుక్కోవచ్చు, కానీ చివరికి ఫలం వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? అటు దానిమ్మకాయలాగా ఉండదు, అటు మామిడికాయలాగా ఉండదు అనమాట. ఎటు కాకుండా ఉంటుంది ఆ ఫలం. ఒక రకమైనటువంటి ప్రత్యేకమైన టేస్ట్ దానికి ఉండదు. అన్ని రకాల కలవ కలుపుకున్న కాయలాగా ఉంటుంది అది. మనం ఏ చెట్టుకైతే అంటుకట్టబడ్డామో ఆ చెట్టుకి అతికించబడి ఉండాలి చివరి వరకు. దేవుడు మిమ్మలను ఈ రక్షణ ద్వారం అనే సంఘముకు అంటుకట్టాడు. ఈ సంఘముతోటే చివరి వరకు మీరు ఉండాలి, నిలిచి ఉండాలి సంఘములో అనేది నా ఆకాంక్ష, నేను చెప్పే విషయం. దేవునికి స్తోత్రం. సాధారణంగా మొక్కను కూడా మనము ఏదైనా ఒక మొక్క పాతామనుకోండి, ఒకరోజు ఇక్కడ పాతాం, బాబా ఇక్కడ బాగాలేదు, ఇది ఎదిగితే మనకు అడ్డుగా ఉంటుందేమో అని తీసేసి ఇంకో 2 రోజులు ఆగిన తర్వాత ఇంకొక చోట పాతాం. అప్పుడు 2 రోజులు ఆగిన తర్వాత ఇక్కడ కూడా బాగోదని మరలా తీసుకెళ్ళి ఇంకొక చోట పాతాం. అలాగే ఎప్పటికప్పుడు దాని ప్లేసెస్ అలా మారుస్తూ ఉన్నామనుకోండి, ఎప్పటికైనా ఆ మొక్క బ్రతుకుతుందా, ఎదుగుతుందా? హల్లెలూయా. ఎప్పటికీ ఎదగదు, సరికదా, కొన్ని రోజులకి చచ్చి ఊరుకుంటుంది. మొక్క ఎదగాలంటే ఒకే చోట స్థిరంగా నాటబడాలి.
అది స్థిరంగా ఉన్నప్పుడు దాని వేర్లు లోపలికంటూ వేరు తన్నుతాయి. లోపలకంటా వేరు తన్నినప్పుడే ఆ మొక్క పైకంటా ఎదుగుతుంది, చక్కని ఫలాలు కాస్తుంది, అనేకులకు నీడనిస్తుంది. ఒకవేళ గాలి తుఫానులు వచ్చినా సరే వేరు లోపలకంటా ఉన్నప్పుడు ఆ చెట్టు మాత్రము కదిలించబడదు. ఈ సంఘం కాదని ఆ సంఘం, ఆ సంఘం కాదని ఈ సంఘం మనం మారుస్తూ ఉన్నామని ఎప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం స్థిరపరచబడదు. మన వేరు క్రీస్తులోనికంటూ వేరు పారదు. మనము వేరు పారందే పైకి ఎదగలేం. చెట్టు లోపలికి వేరెళ్తేనే పైకి ఎదుగుతుంది. మీకు అర్థమవుతుందా? పైకి ఎదుగుతుందంటే అర్థం ఏంటో తెలుసా? వేరు కూడా లోపలికంటా వెళుతుందని అర్థం. మన జీవితాల్లో ఎదుగుదల మనం చూడాలి అని అంటే, మన జీవితాల్లో ఆశీర్వాదం మనం చూడాలంటే, ఇటు శారీరకంగాను చక్కని ఫలము ఆశీర్వాదం మనం చూడాలన్నా, ఆధ్యాత్మికంగా కూడా చక్కటి అనుభవం దేవునితో మనము కలిగి ఉండాలన్నా, సంఘముతో స్థిరత్వం మనం కలిగి ఉండాలి. ఒకే చోట నాటబడిన వారమై ఉండాలి. అలా లేదనుకోండి, ఆధ్యాత్మిక జీవితం చల్లారిపోతుంది. ఒకానొక రోజున ఆ ఆత్మ చచ్చిపోతుంది. కనుక అటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్లకుండా దేవుడు మనల్ని ఈ సంఘముతో అంటుకట్టాడు. చివరి వరకు ఇదే సంఘములో మనము నిలిచి ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను మీకు అర్థమయ్యే ఉండొచ్చు. ఈ పాటికి నేను ఊరికనే ఈ సందేశాన్ని పట్టుకుని రాలేదు. దేవుని దగ్గర అడిగి నేను ఏం చెప్పాలి అంటే 2 రోజుల వరకు నాకు ఏమి తలంపు రాలా, ఏం చెప్పాలో ఏమి ప్రేరేపణ రావట్లా. కానీ మొత్తానికి నిన్న దేవుడి మాటలు నాకు తెలియచేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాన్నగారు ఎంతో కష్టపడి సంపాదించినటువంటి సంఘం ఇది, కట్టినటువంటి సంఘం ఇది. అయితే ఆయన ప్రార్థన ద్వారా, ఆయన సువార్త ద్వారా మీరు అందరూ పట్టబడ్డారు. ఆయన ప్రార్థనల ద్వారే కదా ఈ రక్షణ మీ అందరికీ వచ్చింది. ఆయన ప్రయాసే ఇదంతా కూడా. అయితే ఇప్పుడు ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఇటువంటి సమయంలో సాతానుడు మెల్లిగా చొరబడతాడనమాట. చొరబడి మన చెవుల దగ్గరకు వచ్చి సణుగుతూ ఉంటాడు, గొణుగుతూ ఉంటాడు. అసలు ఆయన వెళ్ళిపోయారు, ఇంకా అంత దూరం మీరు ఏం వెళ్తారు? ఇక్కడే మన సంఘమే కదా, ఇక్కడ కూడా దేవుని గురించే కదా చెప్తున్నాం. అంత దూరం వెళ్తారు, ఆయన లేరు కదా, వెళ్ళినా ఏంటి, మా దగ్గరకు వచ్చేయండి, మా సంఘానికి వచ్చేయండి అని మెల్లిమెల్లిగా చెవులు కొరకడం ప్రారంభమవుతుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. వచ్చి అంటూ ఉంటారు, రండి, ఈ ద్రాక్షావల్లి అయిన ఈ సంఘం అనే చెట్టు నుంచి మిమ్మల్ని వేరు చేయాలని, మీరు ఫలించకుండా చేయాలని సాతానుడు పన్నాగం వేస్తూ ఉంటాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. లేక ఒకవేళ ఒక కుల భేదం కూడా చూపించవచ్చు. ఇది మన కులం, మన మతం, ఇది రండి ఇక్కడ మనం ఆరాధన చేసుకుందాం అంటూ ఉంటారు కూడా. అలా సంఘాలను వేరుపరిచిన వారు కూడా లేకుండా పోలేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఒక దైవజనుడు ఎంతో కష్టపడి సంఘాన్ని స్థాపిస్తే ఒకానొక ఆయన ఒక చోట నుంచి ఎక్కడి నుంచో వచ్చి అంటాడు, ఎందుకు మీరు అందరు అక్కడికి వెళ్తున్నారు? నేను మీ కులపు వాడినే, రండి మనందరం ఒక చోట కూడుకుని ఆరాధన చేద్దామని ఆయనకు సంబంధించిన వాళ్ళందరినీ లాక్కు వెళ్ళిపోయి ఒక చోట సంఘం పెట్టారు. అది దేవునికి ఏమైనా ఇష్టం అవుతుంది అంటారా? దేవునిలోనికి వెళ్ళిన తర్వాత ఈ కులపు వాళ్ళందరికీ ఈ చోటు, ఈ కులపు వాళ్ళందరికీ ఈ చోటు అని ఏమైనా ప్లేసెస్ ఏమైనా డివైడ్ చేశాడు? అక్కడ పరలోకములో అందరూ సమానమే. అక్కడ ఎవరుంటారో తెలుసా? యేసు రక్తంలో కడగబడిన వారు మాత్రమే ఉంటారు. ఒక రోజున ఒక దైవజనుడు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఆయనంట పరలోక రాజ్యం వెళ్ళారంట. పరలోక రాజ్యం దగ్గర గేట్ దగ్గర దేవదూత ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి అడుగుతున్నారంట, అయ్యా దేవదూత గారు, ఇక్కడ లోదరన్ సంఘస్థులు ఉన్నారా అంటే లేరన్నారంట. సిఎస్ఐ సంఘస్థులు ఉన్నారా? లేరన్నారంట. బాప్టిస్ట్ సంఘస్థులు ఉన్నారా? లేరు. రక్షణ ద్వారా సంఘస్థులు ఉన్నారా? లేరు. ఎక్కడ? పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యంలో ఎవరు లేరంటండి? రక్షణ ద్వారం సంఘస్థులు లేరు. ఉంటారా? ఉండరా మీరు? కానీ దేవదూత ఇచ్చిన సమాధానం ఏంటి? ఆ రక్షణ ద్వారా సంఘస్థులు లేరు అన్నారు. సరే, ఆయన గబగబా నరకం దగ్గరికి వచ్చారంట.
నరకం దగ్గరికి వచ్చి అడిగారంట. అక్కడ దోత ఉంటుంది కదా, నరక దోత, ఆయన్ని అడిగారంట, ఇక్కడ లోదరని సంఘస్థులు ఉన్నారా? ఉన్నారు. సిఎస్ఐ వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. బాప్టిస్ట్ వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. రక్షణ ద్వారం వాళ్ళు ఉన్నారా? ఉన్నారు అన్నారు. దేవుని నామానికి మహిమ. కొంతమంది ఉంటారు, దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ అన్ని సంఘస్థులు నరకంలో ఉంటే పరలోక రాజ్యంలో ఎవరున్నారబ్బా అని మరలా వెళ్ళారంట. ఆ దేవదూత దగ్గరికి వెళ్ళి అందరూ అక్కడ ఉన్నారు, మరి పరలోక రాజ్యంలో ఎవరున్నారు అని దేవదూతను అడిగితే దేవదూత ఇచ్చిన చక్కని సమాధానం ఏంటో తెలుసా? పరలోకములో యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వారు ఉన్నారు అన్నారంట. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. అక్కడ సంఘ భేదాలుండవు, కుల భేదాలుండవు, జాతి భేదాలుండవు, భాషల భేదాలుండవు. ఎవరైతే యేసు రక్తంలో కడగబడతారో వారు మాత్రమే దేవుని రాజ్యంలోనికి వెళ్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆమేన్. ఇటువంటి ప్రలోభాలు ఇప్పుడు సాతానుడు మన దగ్గరకు తీసుకొస్తా ఉంటాడు. ఇప్పుడు మనం మెలకువ కలిగిన వారమై ఉండాలి. ఈ ద్రాక్ష చెట్టు నుంచి వేరు చేయాలని, సంఘము నుంచి మనల్ని వేరు చేయాలని, ఈ ఆధ్యాత్మిక అనుభవం నుంచి మనల్ని వేరు చేయాలని, ఈ పరిశుద్ధాత్మ అభిషేకం నుంచి మనల్ని దూరం చేసి దేవుని రాజ్యానికి అర్హులుగా లేకుండా చేయాలని రకరకాలుగా సాతానుడు మన దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు మనము మెలకువ కలిగిన వారమై ఉండాలి. ఆమేన్. అటువంటి ప్రలోభాలు వచ్చినప్పుడు ధైర్యంగా చెప్పగలిగి ఉండాలి, నేను ఏ రాతి చేత చెక్కబడ్డానో ఆ రాతికే నేను ఉంటాను. ఏ చెట్టుకు నేను అతికించబడ్డానో ఆ చెట్టుకే నేను చివరి వరకు ఉంటానని చెప్పగలిగిన వారమై మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అలా మనము ఉండాలి. ఉంటేనే ఫలిస్తాం. ఎక్కడో గంతు అక్కడో గంతు వేసే వాళ్ళని ఎప్పటికీ దేవుడు ఆశీర్వదించినటువంటి వాళ్ళని ఇష్టపడాడు. సంఘములో చెరపాలి అని సాతానుడు ఆయుధాలు విసురుతూ ఉంటాడు. తండ్రి గారు మనకు లేరు, ఆలోచన చెప్పేవారు మనకు లేరు, మనల్ని ధైర్యపరిచేవారు లేరు. గనుక సాతానుడు మన మీద బాణములు విసరడానికి ఇదే అదును చూసుకుని బయలుదేరుతూ ఉంటాడు. మనము ప్రార్థన చేయకుండా మెలకుగా లేకుండా ఉన్నట్లయితే సాతాను వలలో చిక్కుతాం. అప్పుడు దేవుని ఆశీర్వాదానికి మనము దూరం అవుతామనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఒక ఆధ్యాత్మికమైన అనుభవంతో కట్టబడిన సంఘం. ఇది పరిశుద్ధాత్మ శక్తి చేత కట్టబడిన సంఘం. ఇది అంతా ఒకటే కదా, అక్కడ చెప్పేది వాక్యమే, ఇక్కడ చెప్పేది వాక్యమే అంటారు. కాదు కాదు, అన్ని చోట్ల ఒకే రకమైన ఆహారం దొరకదు. పరిశుద్ధాత్మ ప్రత్యేకమైన వాక్యాన్ని మనకిస్తాడు. ఆమేన్. ఇది పరిశుద్ధాత్మ చేత కట్టబడిన సంఘం. ఇది పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న సంఘం. ఇది ఇక్కడ ప్రత్యేకమైన అనుభవాలు మనం చూస్తాం, ప్రత్యేకమైన ఆత్మీయతలో మనం ఎదుగుతాము. కనుక దీని నుంచి వేరు చేయాలని సాతాను ప్రయత్నం చేసినప్పుడు వాడికి ఏమాత్రం లొంగకుండా మనము మెలకువ కలిగిన వారమై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మరొకసారి నేను మీకు చెప్తున్నాను, మీరందరూ ఆధ్యాత్మిక తండ్రి గారి యొక్క ప్రార్థన ద్వారా రక్షించబడిన వారు. ఆయన ఉన్నంత వరకు మీరందరూ రక్షించబడ్డారు. మన తండ్రి గారు ఇప్పుడు ఈ సంఘానికి పునాది వేసి వెళ్ళారు. మీరందరూ ఎవరో తెలుసా? ఇప్పుడు పునాది రాళ్ళు ఈ సంఘానికి. ఏదైనా కట్టడం పైకి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ పునాదే ప్రాముఖ్యం. పునాది ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత స్ట్రాంగ్ బిల్డింగ్ పైన కట్టగలగం. హల్లెలూయా. మీరందరూ ఎవరనంటే పునాది రాళ్ళు ఈ సంఘానికి. మీలో ఏ ఒక్కరు బలహీనమైనా కట్టడం మెల్లిమెల్లిగా ఒరుగుపోతుంది. అలాంటి పరిస్థితి మనం తీసుకురాకూడదు. మీరందరూ ఆధ్యాత్మిక జీవితంలో బలవంతులుగా ఉండండి. మీరు పునాది రాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఇక నుంచి మా ద్వారా మీ మీద సంఘం కట్టబడుతుంది. మీరు పునాది అయితే ఇప్పుడు కొత్త ఆత్మలు చేర్చబడతాయి. మీ మీద కట్టడం లేస్తుంది అన్నమాట. మీ మీద ఈ యొక్క సంఘం లేస్తుంది. ఇప్పుడు నూతన ఆత్మల చేత కట్టబడతా ఉంటుంది. ఆయన రాకడ వచ్చే వరకు కూడా అలా కట్టబడుతూ ఉంటుంది. దానికి పునాది రాళ్ళుగా ఉన్నటువంటి మీరు స్థిరంగా ఉండండి. అటు ఇటు చెదరిపోవద్దు, అటు ఇటు వెళ్ళొద్దు, నిలిచి ఉండండి చివరి వరకు కూడా. దేవుడు చాలా ధన్యత మీకు ఇచ్చాడు. ఈ సంఘానికి పునాది రాళ్ళుగా ఉండే ధన్యత మీకు ఇచ్చాడు. ఆ భాగ్యాన్ని మీరు కాపాడుకోండి.
సంఘము ఎదగడానికి, సంఘము ఇంకా ఇంకా బలంగా కట్టబడడానికి మీరే బలమైన ప్రార్థన చెయ్యాలి. పునాది మీరు కాబట్టి మీరు బలంగా ఉంటే సంఘం ఇంకా ముందుకు వెళ్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక దేవుని చిత్తమైతే ఇంకా సంఘం విస్తరించింది అనుకోండి, మీరందరూ బలంగా ఉన్నారనుకోండి, సంఘం ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మన మందిరం సరిపోదు, రెండో ఆరాధన కూడా మనము స్టార్ట్ చేసుకోవాలి. అలాగ అవ్వాలి. నాన్నగారితో అయిపోయిందని అనుకోకూడదు. నాన్నగారు మిమ్మల్ని అందరినీ పునాదులుగా పెట్టి వెళ్ళారు. మీరు బలంగా స్ట్రాంగ్గా ఉంటే కొత్త కొత్త ఆత్మలు చేర్చబడతాయి, సంఘం ఎదుగుతుంది, వర్ధిల్లుతుంది. మనమందరం కూడా కలిసి మరికొన్ని ఆత్మలను దేవుని కొరకు మనము సంపాదించగలం. మేము మీకు సహకారులుగా ఉంటాం, మీరు మాకు సహకారులుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా సంఘాన్ని మనం ముందుకు నడిపించగలమని మరొక్కసారి మీ అందరికీ నేను తెలియచేస్తున్నాను. విశ్వాసిని భాగ్యం ఎంత గొప్పది! దేవుడు నీకెంతో గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఈ సంఘానికి పునాదిగా ఉండే భాగ్యం ఇచ్చాడు. ఈ సంఘానికి అంటుకట్టబడే భాగ్యం ఇచ్చాడు. ద్రాక్షావల్లి అయిన క్రీస్తుతో అంటుకట్టబడే భాగ్యం ఇచ్చాడు. కనుక మన బాధ్యతను కూడా మనం గుర్తెలిగి చివరి వరకు నిలిచి ఉందాము. ఇహలోక సంబంధంగాను ఆత్మీయ సంబంధంగాను మనం ఫలించి ఆయన రాకడ వచ్చినప్పుడు ధైర్యంగా ఆయన ఎదుట నిలబడదాం. అటువంటి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.